హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట మధ్య మెట్రో రైలు కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. 7.5 కిలోమీటర్ల మార్గంలో అలైన్మెంట్ అద్భుతంగా ఉండేలా మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల ప్రభావితం అయ్యే ఆస్తుల సంఖ్యను సైతం తగ్గించేలా మార్గాన్ని రూపకల్పన చేశారు. పాత బస్తీ మెట్రో పనులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్లో ఈ పనులు కొనసాగుతున్నాయి. మరి ఈ ప్రాంతంలో శిథిలాల తొలగింపు ఎలా కొనసాగుతుంది, పరిహారం ఎలా కొనసాగుతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు మరిన్ని తెలుసుకుందాం. మీర్ చౌక్లోని పిస్తా హౌస్ దగ్గర జరుగుతున్నటువంటి మెట్రో విస్తరణ పనులను ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ విస్తరణలో భాగంగా కరెంటు తీగలను తొలగించడము, భవనాలను కూల్చివేయడము వంటి పనులైతే ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ కరెంటు తీగలను తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను తీసివేయడము, తిరిగి పునరుద్ధరించడము అనే పనులైతే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఒకవైపు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ను తిరిగి మరొక వైపుకు మార్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక్కడ నిరంతరము వాహనాల రాకపోకలు ఉండడం వల్ల ఈ మెట్రో విస్తరణ పనులకైతే కొంత ఆటంకం కలుగుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ పనులు అంటే భారీగా హెవీ ఎలక్ట్రిక్ కేబుల్ ఉండడం వల్ల వాటిని చాలా మంది విద్యుత్ అధికారులు కావచ్చు, ఒకవైపు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు కావచ్చు, అంతా కలిపి సమన్వయంతో ఈ పనులను అయితే చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆస్తుల కూల్చివేత విషయంలో అయితే మెట్రో అధికారులు చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైతే స్థానికులకు ఇబ్బంది జరగకుండా ఉంటుందో అక్కడ మెట్రో ఆస్తులను కూల్చివేయకుండా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా కాలంగా పురాతన కట్టడాలు ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా వీటిపైనే జీవనాధారంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ముందుగా వీళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం దాదాపు 1100 ఆస్తులను కూల్చివేయాలని అయితే మెట్రో అధికారులు నిర్ధారించారు. కానీ ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వినతులను, విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత మరో 200 ఆస్తులను కూల్చకుండానే కేవలం 900 ఆస్తులు మాత్రమే కూల్చి మరో 200 ఆస్తులను కూల్చకుండానే ఇంజనీరింగ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీనివల్ల దాదాపు 200 మంది ప్రాంత ఈ స్థానికులకైతే లబ్ధి చేకూరుతుందని కూడా మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక కూల్చివేతలకు సంబంధించిన విషయానికి వచ్చి ఒకసారి దానికి సంబంధించిన వివరాలను ప్రస్తావిస్తే దాదాపు 400 పైచిలకు ఆస్తులు ఏవైతే కూల్చివేశారో వాళ్ళకి ఇప్పటికే పరిహారం చెల్లించినట్లు కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 300 పైచిలకు ఆస్తులను కూల్చివేస్తున్నట్లు కూడా చెప్పారు. ఇక 390 కోట్ల రూపాయలను కూల్చివేసిన వాళ్లకు పరిహారంగా కూడా చెల్లించామని కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. ఒకవైపు మెట్రో విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేస్తుండే పరిహారం కూడా వేగంగా చెల్లిస్తున్నామని కూడా మెట్రో అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెట్రో విస్తరణలో భాగంగా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మెట్రో పాత బస్తీకి వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి, ఏ రూట్లలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి? ప్రస్తుతానికి ఇక్కడ మన దారుషుఫా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఆల్రెడీ డెమాలిషన్ జరిగింది. ఆ డెమాలిషన్ జరిగిన తర్వాత దాంతో తోడుగా మన ఇక్కడ అలీజా కోట్ల అని అంటారు ఈ ఏరియాని. ఈ అలీజా కోట్లలో కూడా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్రాపర్టీస్ అన్ని డెమాలిష్ అవుతున్నాయి. నెమ్మదిగా వ్యాపారస్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు దెబ్బతీయడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఉన్నట్టు బిజినెస్ ప్రస్తుతం లేదు. కాకపోతే ఫ్యూచర్లో మెట్రో వస్తే అది డెవలప్మెంట్ జరుగుతుందా లేదా అనేది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ బిజినెస్ వాళ్ళకి ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అనేది ఫ్యూచర్ని పట్టి చెప్పొచ్చు. ఏ ప్రాంతమైనా సరే రవాణా సౌకర్యం ఉంటే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడికి మెట్రో వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? మెట్రో వస్తే ప్రస్తుతానికి మనకు ఆల్ ద టూరిస్టులు ప్రతి చోట నుంచి వచ్చి చార్మినార్లో వచ్చి కొనుగోలు చేస్తారు. కాబట్టి చార్మినార్ దగ్గర కాబట్టి కొనుగోలు చేయడానికి అందరికీ కస్టమర్లకి ఇబ్బందిగా ఉండదు. మెట్రో పరంగా వాళ్ళు వస్తారు, మెట్రో రూట్లో వస్తారు కాబట్టి వాళ్ళకు ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ తొందరగా వచ్చే రూట్ అనేది డైరెక్ట్ రూట్ అనేది ఒకటి వచ్చేస్తుంది మెట్రో వల్ల. ఒకటి ట్రావెలింగ్ వాళ్ళకు ఖర్చు తగ్గుతుంది. సో వాళ్ళు కొనుగోలు చేయడానికి ఈజీ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారో, ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో ఇక్కడ ఆ ప్రెజెంట్ వ్యాపారస్తులకి డెమాలిషన్ వల్ల కొంచెం బిజినెస్ దెబ్బతింటుంది. ఆఫ్టర్ డెమాలిషన్ తర్వాత మళ్ళీ డెవలప్ అయ్యి మెట్రో వచ్చిన తర్వాత మళ్ళీ రెనోవేట్ చేసుకుంటే గానీ అప్పుడు దాకా మనకు డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. మెట్రో నిర్మాణ పనుల్లో కీలకమైనది డీజీపీఎస్ సర్వే.
అంటే భూ సామర్థ్య పరీక్షలు. దీనివల్ల ఈ మెట్రో పిల్లర్లు వేసే ప్రాంతంలో ఎక్కడైతే పిల్లర్లు వేస్తారో అక్కడ భూమి ఎంత గట్టితనంగా ఉంటుంది, పిల్లరు ఎంతకాలము మన్నికగా ఉంటుంది అనేటివన్నీ కూడా ఈ డీజీపీఎస్ సర్వేలోనే తేలుతాయి. దాని తర్వాత నిర్వహించేది టెంపరరీ బెంచ్ మార్క్ సర్వే. ఈ టెంపరరీ బెంచ్ మార్క్ ద్వారా ఎక్కడైతే మెట్రో పిల్లర్లు వేయాలి, ఎక్కడైతే మెట్రో స్టేషన్లు రావాలి, ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి పనులు కొనసాగించాలి అనేవి అయితే ఈ టెంపరరీ బెంచ్ మార్కులో తేలిపోతుంది. తద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో అత్యంత పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉండడం వల్ల ముందే డీజీపీఎస్ సర్వే చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టెంపరరీగా ఈ బెంచ్ మార్కులను గుర్తించవచ్చు. తద్వారా ఎక్కడైతే వీటిని గుర్తించామో అక్కడే పిల్లర్లు, అక్కడే మెట్రో స్టేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కూడా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది పాతబస్తీ మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఒకవైపు భవనాల కూల్చివేతరు, మరొక వైపు కూల్చివేసిన వారికి పరిహారం చెల్లింపులు ఏకకాలంలోనే కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అనుకున్న సమయంలో ఈ విస్తరణ పనులు అయితే కొనసాగిస్తామని మెట్రో అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. పాతబస్తీ నుంచి కెమెరామెన్ మల్లికార్జున్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.